సమంత శోభిత ధూళిపాల పేరు సోషల్ మీడియాలో ఎప్పటికీ నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్స్. దానికి తోడు వీళ్ళిద్దరు నాగచైతన్యకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. సమంత నాగచైతన్య మాజీ భార్య కాగా శోభితా ధూళిపాల ప్రస్తుత భార్య. సోషల్ మీడియాలో ఇప్పటికీ నాగచైతన్య సమంత గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎన్నొచ్చినా జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారిలో ఉన్న ఆసక్తిని గమనించి యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా కథనాలు ప్రచారం చేస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నారు. సమంత ఇలాంటి ఫేక్ ప్రచారంపై అసహనం వ్యక్తం చేసి పోలీసు కేసు కూడా నమోదు చేసింది. అయినప్పటికీ ఈమెపై కథనాలు రావడం ఆగకపోవడంతో పట్టించుకోవడం మానేసింది శామ్. ఇదంతా పక్కన పెడితే సమంత శోభిత బద్ద శత్రువులు అనే కథనం చాలా కాలం నుండి ప్రచారంలో ఉంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. ఒకప్పుడు శోభిత సమంతకి మంచి ఫ్రెండ్ అట. ఇద్దరు కలిసి పలు యాడ్స్ లో కూడా నటించారు. చైతన్యతో శోభిత పెళ్లి తర్వాత వీళ్ళ మాటలు తగ్గిపోయి ఉండొచ్చేమో కానీ ఒకరిని ఒకరు ద్వేషించుకున్న రేంజ్ గ్యాప్ అయితే వీళ్ళ మధ్య లేదు. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో శోభిత సమంత గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ఇప్పుడు ఈమెని సమంత గురించి అడిగినా అలాగే మాట్లాడుతుంది. ఇదంతా పక్కన పెడితే సమంత నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన మజిలీ చిత్రం ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ క్యారెక్టర్ కోసం ముందుగా శోభితని తీసుకున్నారట. ఆమెతో పలు సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెను ఈ సినిమా నుండి తప్పించాల్సి వచ్చిందట. ఆమెకు బదులుగా దివ్యాంక షా కౌశిక్ ని తీసుకున్నారు. అంతకుముందే బాలీవుడ్ లో వీళ్ళిద్దరూ కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో నటించారు. చైతన్యతో సమంత వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు శోభిత అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేదట. అలా వాళ్ళ మధ్య ఒకప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూ ఉన్నాం. శోభితకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ టాలీవుడ్ లో మాత్రం పెద్దగా లేదు. ఎందుకంటే ఆమె తెలుగులో ఇప్పటి వరకు గూఢాచారి, మేజర్ వంటి సినిమాలు మాత్రమే చేసింది. సోషల్ మీడియాలో మాత్రం ఈమెకి మంచి క్రేజ్ ఉంది.